హలో గైస్, వెల్కమ్ టు కేడిపి ఆర్ట్స్. గైస్, ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. బట్ చాలా కాలం నుంచి నేనైతే డ్రాయింగ్స్ అయితే స్టాప్ చేశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి కంటిన్యూ అయితే చేస్తాను గైస్. మీరైతే మాత్రం చాలా అయితే వెయిట్ చేసినట్టున్నారు. ఇక్కడి నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మన ఛానల్ అయితే మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. గైస్, ఈరోజు నేను గీయబోసిన డ్రాయింగ్ అయితే మా బావ డ్రాయింగ్ అనమాట. ఈ డ్రాయింగ్ అయితే మాత్రం నేనైతే తన బర్త్డేకి గిఫ్ట్గా అయితే మాత్రం డ్రాయింగ్ అయితే గీస్తున్నాను. బట్ ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ అయితే చేయండి గైస్, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇక స్టార్ట్ చేద్దాం డ్రాయింగ్ అయితే మాత్రం. గైస్, దీనికైతే నేనైతే ఒక పేపర్ అయితే తీసుకున్నా. A4 షీట్ సైజ్ అయితే పేపర్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇవైతే నా డ్రాయింగ్ మెటీరియల్స్. ఈ 2 చాక్మెంట్స్, ఇంకా హెలైజర్, 2 ఇవి స్టిక్స్, ఇంకా తర్వాత 3 పెన్సిల్ అయితే తీసుకున్నాను. ఇదైతే కొద్దిగా షేడింగ్ అయితే బాగుంటుంది. ఈ పెన్సిల్ అయితే మాత్రం కొద్దిగా పెద్దగా ఉంటుంది అనమాట. ఈ నార్మల్గా కొత్త పెన్సిల్ అనమాట. వీటిని యూజ్ చేసి మనం అయితే డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం అయితే అవుట్లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత మాత్రమే మన షేడింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకైతే అవుట్లైన్స్ ఆల్మోస్ట్ అయితే ఫినిష్ అయితే అయిపోయాయి. ఇంకొద్దిగా ఉన్నాయన్నమాట అవుట్లైన్స్ అయితే మాత్రం. ఇక్కడ డ్రాయింగ్ అయితే గీయాలి. అప్పుడు పెద్ద ఇబ్బంది పడాల్సిన పనే లేదు. మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవుట్లైన్స్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఫేస్ వస్తుందో లేదో చూసుకోవాలి. దాని తర్వాత మనం షేడింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఎప్పుడైనా ఈజీ ట్రిక్ డ్రాయింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళైతే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి గైస్. చెప్తా ఎలాగైతే డ్రాయింగ్ గీయాలో. నేను ఇదే డ్రాయింగ్ నేస్తే మాత్రం 15 ఇయర్స్ బ్యాక్ నుంచి డ్రాయింగ్ అయితే గీస్తూనే ఉన్నాను. ఇలా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే డ్రాయింగ్ గీసినవి అయితే ఉన్నాయి. మీరు చూడకపోయినట్టు అయితే మాత్రం తప్పకుండా అయితే చూడండి. మన ప్రీవియస్ వీడియోస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఫాలో అవ్వడం ఎవరైతే ఉంటారో వాడైతే ఫాలో అయితే అవ్వండి గైస్. ప్లీజ్ ఒక సపోర్ట్ అయితే చేయండి. మీ వల్ల అయితే మాత్రం నాకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. డ్రాయింగ్ గీయడానికి 3 నుంచి 5 అవర్స్ అయితే టైం అయితే పట్టిద్ది. పర్టికులర్గా బొమ్మ యొక్క పర్సనాలిటీ బట్టి మనకైతే టైం అయితే పట్టిద్ది అనమాట. A4 షీట్లు అయితే మాత్రం ఈజీగా ఉంటుందని నేను ఎప్పుడైతే A4 షీట్ అయితే తీసుకుంటా. అయితే మాత్రం అవుట్లైన్స్ అయితే మొత్తం డ్రాయింగ్ అయితే చేస్తాం కదా. ఇప్పుడైతే మాత్రం షేడింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. షేడింగ్ ఎలా రకంగా ఇవ్వాలనేది నేనైతే చూపిస్తాను చూడండి. పైన అయితే మాత్రం షేడింగ్ అయితే ఇచ్చేసాను ఫేస్కి అయితే మాత్రం. ఇక ఎలా ఇవ్వాలనేది మీరైతే చూడండి. ఇప్పుడు ఏమీ లేదు, ఆ అవుట్లైన్స్ గీసిన దగ్గర అయితే మాత్రం మన షేడింగ్ అయితే నెమ్మదిగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఆ రకంగా షేడింగ్ అయితే పూర్తి అయిపోద్ది అనమాట. డ్రాయింగ్ యొక్క అవుట్లైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది షేడింగ్ అనేది. మనం షేడింగ్ ఇస్తేనే ఆ యొక్క పిక్చర్ అనేది మంచిగా అయితే కనిపించింది అనమాట. స్కెచ్ అనేది చాలా చాలా బాగుంటుంది. షేడింగ్ ఇవ్వకపోతే బాగోదు అనమాట. డ్రాయింగ్ అయితే మాత్రం పెయింటింగ్లు ఇచ్చినప్పుడు మాత్రం షేడింగ్ అయితే ఇవ్వకూడదు. షేడింగ్ ఓన్లీ పెన్సిల్ డ్రాయింగ్ మాత్రమే ఇవ్వాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అయితే డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు మొత్తం షేడింగ్ అయితే అయిపోయింది అనమాట. మనకైతే అవుట్లైన్స్ కూడా మొత్తం అయితే డ్రా చేసిన తర్వాత మనం అయితే షేడింగ్ అయితే ఇచ్చాం. ప్రతి ఒక్కటైతే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఫైనల్ అయితే మాత్రం ఎలా ఉందనేది మీరు కామెంట్ అయితే చేయండి. బట్ నేను ఏమైనా మిక్స్ చేసినట్టే డెఫినెట్గా చెప్పండి గైస్. నేనైతే మాత్రం అది కవర్ చేసుకుంటాను నెక్స్ట్ అయితే మాత్రం. ఈ డ్రాయింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మాత్రం నేనైతే కలుస్తాను. అంతవరకు బాయ్.